హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉండొచ్చు, అది రష్యాలో హాస్టల్స్ అవి ఎలా ఉంటాయని. సో మేము ఉంటున్న హాస్టల్ అది ఇండియాకి సంబంధించింది. దీని పేరు ఫ్రెస్కో. ఇది సారాన్స్క్ ఏరియాలో ఉంటుంది. సో మనకి ఇక్కడ జిమ్ అవైలబుల్ కూడా ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద హాస్టల్. ఫ్లోర్స్ ఉంటుంది, కానీ మేము 4th ఫ్లోర్ వరకే వెళ్ళాం. ఇక్కడ మనకి స్టెప్స్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ లిఫ్ట్కి వచ్చేసరికి ఓన్లీ 6 to 8 మెంబర్స్ అనేది దాని కెపాసిటీ. అంతకు మించి మనకి షుగర్ ఎక్కువ ఒక 2-3 మెంబర్స్ ఎక్కినా మధ్యలో స్టక్ అయిపోయే ప్రాబ్లమ్స్ మాత్రం ఉన్నాయి. బికాజ్ రీసెంట్గా ఒక స్వీట్ మెమరీ అనేది మాకు జరిగింది ఇక్కడ. సో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం చాలా బెటర్. సో ఇది ఫ్రెస్కో ఆఫీస్. ఇక్కడ మన ఇంపార్టెంట్ పాస్పోర్ట్, వీసా అవన్నీ స్టోర్ చేస్తారు వాళ్ళు. ఇది రిసెప్షన్ ఏరియా. ఇక్కడ ఇద్దరు లేడీస్ ఉంటారు, వాళ్ళని మేము మామ అంటాం. మామ అంటే రష్యన్లో మమ్మీ అని. వాళ్ళు మనల్ని చాలా బాగా టేక్ కేర్ చేస్తారు. ఏ అవసరం ఉన్నా వాళ్ళు చూసుకుంటారు. అండ్ దిస్ ఈజ్ అవర్ 3rd ఫ్లోర్. ఈ 3rd ఫ్లోర్లో గర్ల్స్ అండ్ 4th ఫ్లోర్లో బాయ్స్ ఉంటారు. 4th ఫ్లోర్లోనే మాకు మెస్ కూడా ఉంటుంది. ఈ 3rd ఫ్లోర్ మొత్తం ఒక 20 రూమ్స్ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ అవర్ స్టడీ ఏరియా. ఇక్కడ చదువనే కాదు, మనకు నచ్చింది చేయొచ్చు, కానీ ఒకరి నుంచి ఒక డిస్టర్బెన్స్ మాత్రం ఉండకూడదు. అక్కడ కింద చూస్తున్న కార్స్లో మ్యాక్సిమం బెంజ్ అనేది కామన్ కార్ ఇక్కడ. సో ఇవి పక్కన ఆఫీస్కి రిలేట్ అయినవి. మాకు ఒక ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు, ఇందులో మనం ఫుడ్ స్టోర్ చేసుకోవచ్చు. సో అండ్ నౌ వెల్కమ్ టు మై రూమ్. మై రూమ్ అంటే నేను ఒక్కదానే కాదు, ఇంకా నాతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు. మాకు ఇక్కడ చాలా స్పేషియస్గా అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటాయి. షూస్ అయినా, జాకెట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి, ఇంకా అన్నీ. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుందని. జూనియర్స్ వస్తారు మాకు ఇక్కడ ఒక 2 tables with 4 chairs ప్రొవైడ్ చేస్తారు చదువుకోవడానికి. స్టడీ టేబుల్స్ చాలా కంఫర్టబుల్గా మంచిగా చదువుకోవచ్చు. ఇంకా వాష్రూమ్ విషయానికి వస్తే అది చాలా క్లీన్ అండ్ హైజీనిక్గా ఉంటాయి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మాకు వచ్చి క్లీన్ చేస్తారు. హాట్ వాటర్, కోల్డ్ వాటర్ అనేవి చాలా కంటిన్యూస్గా వస్తాయి. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. చిన్న చిన్న రిపేర్స్ ఉండి వాళ్ళు కంప్లైంట్ చేసినా వెంటనే యాక్షన్ తీసుకుంటారు, ఏ చిన్న ఉన్నా. బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇక్కడ 4 వార్డ్రోబ్స్ ఉన్నాయి. ఆ పైన ఉన్న లగేజ్ మావే. మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మన కాలేజ్ టైంలో ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. మాకు అలా ఒక 4 బెడ్స్ ఇచ్చారు. ఈ 4 బెడ్స్ అనేవి చాలా బాగుంటాయి కంఫర్టబుల్గా. ఈ బెడ్షీట్స్ కూడా మేము వీక్కి చేంజ్ చేస్తూ ఉంటాం. అండ్ దిస్ ఈజ్ ద అవుట్ వ్యూ. ఈ వీడియో ఎవరికొకరికి యూజ్ అవుతుందనే చేశాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.